అనుదినము రమణులతో అనే దాంట్లో ఇంకో క్వశ్చన్ ఒక ఆయన అడుగుతున్నారు. ఏమని? కోరికల్ని ఎలా జయించాలి అని. అప్పుడు భగవాన్ అంటున్నారు, ఈ కామము బయట విషయం అయితే తుపాకులతోనో తుటాలతోనో జయించవచ్చును, కానీ అది మనలో నుంచే వస్తోంది. అది ఎక్కడి నుంచి వస్తుందో దాని మూలం ఏదో చూసి అది మనకంటే విడిగా లేదని గ్రహిస్తే దాన్ని జయిస్తాము. అది ప్రపంచం నుండి, ప్రాపంచిక విషయాల నుండి పుడుతుంది, కానీ ఈ ప్రపంచాన్ని, అందరి విషయాలను ఆ మనస్సే సృష్టిస్తుంది. అవి మనం నిద్రపోయేటప్పుడు ఉండవు కదా. కోరికలు ఎలా మనకి జన్మిస్తాయి అంటే ఎప్పుడు కలుగుతున్నాయి మనకి? ఏదో మన వల్ల రోడ్డు మీద వెళ్తున్నాం, చాలా వస్తువులు కనిపించినా సరే ఏదో ఒక పర్టిక్యులర్ వస్తువు చూడగానే మనకు అనిపిస్తుందా ఇది కొనుక్కుందాం అని. ఎందుకు అనిపిస్తుంది? అదేదో ఒక పండు అనుకుందాం, చాలా అందంగా ఉంది, తినాలనిపించి కోరిక కలిగింది. కాబట్టి ఉన్నది బయటే ప్రపంచంలోనే మనం ఒక పండును చూసాం, కానీ ఆ కోరిక ఎక్కడ కలిగింది? నిజానికి మనలో కలిగింది. ఎందుకు కలిగింది? ఆ పండును చూడగానే తినాలనే ఆ కోరిక నాలో కలిగింది, నా నోటికి తినాలనిపించింది. ఆ జిహ్వ చాపల్యం వలన నేను ఆ తినాలనే కోరిక నాలో జయింప చేసుకున్నాను. సో స్వామివారు ఏమంటారు, నువ్వు కోరికలు కనుక నిజంగా బయట నుంచే వచ్చినాయి, ఆ బయట వల్లనే అంటే ఏదో తుపాకు పట్టుకొని దాన్ని కాల్చి పడేయచ్చు అయ్యా, కానీ అక్కడ వస్తుంది కోరికలు బయట నుంచి రావడం లేదు. కనబడ్డం అంటే ప్రపంచంలో ప్రతిదీ కనబడుతుంది, మరి ప్రతి దాన్ని నువ్వు ఎందుకు ఆశించడం లేదు? మనము నడుస్తుంటే ఎన్ని రకాలు కనబడతాయి, ఏదో బొమ్మలు కనబడి చాలా అందమైన బొమ్మలు కనబడతాయి. మన దగ్గర పిల్లలు ఎవరు లేరు అనుకో, గొడవ లేదు, అలా చూసుకుని వెళ్ళిపోతాం. అసలు మనకి ఆ బుర్రలోకి అది ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు, చాలా బాగుందనే విషయం కూడా మనకు తెలియదు. ఆ పక్కన ఎవరో ఒక చంటి పిల్లడు గోలగా ఏడుస్తూ ఉంటాడు, ఏమంటే నాకు ఆ బొమ్మ కావాలి అంటాడు. ఎందుకురా బాబు అది చాలా కాస్ట్ అట అంటే, అబ్బే లేదు నాకు కావాలంటాడు. ఎందుకంటే వాడికి ఆ బొమ్మ మీద ఆశ ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి ఆడుకోవాలనుకుంటారు, కాబట్టి వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, తీసుకున్నారు. అలాగా మనం ఏదో పండు తినాలనుకుంటే తీసుకుంటాం. లేదు, ఏవో దుస్తులు చూసాం, ఇది అందంగా ఉంది, ఈ చీర ఏదో బాగుంది అనుకుంటే అప్పుడు మన దృష్టి దాని మీద పడుతుంది, అప్పుడు మనలో కోరిక జనిస్తుంది, ఇది చాలా బాగుంది కొనుక్కుందామా. తీరా అక్కడికి వెళ్ళాక వాటి రేటు మన దగ్గర ఉన్న డబ్బులు కన్నాను లేకపోతే మన ఎస్టిమేషన్ కన్నా ఎక్కువ చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళా ఇంకా కొనాలా, ఎలా కొనాలి ఏంటి, అవి అక్కడి నుంచి అలా 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 పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఏమంటున్నాను, నువ్వు కోరికలు ఎక్కడ బయట ప్రపంచంలో వచ్చినాయి అని కాదయ్యా బాబు, అవి వస్తుంది నీలోనే వస్తుంది. ఎలాగా? ఏదో కళ్ళు చూస్తుంది, మన బుద్ధి ఏదో ఆలోచిస్తుంది, మనసు ఏదో కోరుకుంది, ఇవన్నీ కలగాబులగమై మొత్తానికి నాకు కావాలి అని కూర్చుంటావు అనమాట. సో కోరికలు మనకు వస్తున్నాయి. సో స్వామి ఏమంటున్నారు, అసలు నువ్వేం కొనుక్కోవాలంటే, కోరికను జనించాలి అంటే ఇప్పుడు ఆ చీర వద్దు అని అనుకోవడమో, ఆ పండు వద్దు అని అనుకోవడం కాదు. ఫస్ట్ అసలు ఈ కోరిక అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కోరిక అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే దాని మీద నువ్వు ఆ మూలాన్ని పట్టుకో అంటున్నారు. విషయం అయితే బయటనే ఉంది, ప్రపంచంలోనే ఉంది విషయం, కానీ అది గ్రహించడం ఎక్కడి నుంచి గ్రహిస్తున్నాము అంటే మనం కళ్ళతో చూస్తున్నాం. ఫస్ట్ చూడగానే అది కనెక్ట్ అయిపోతుంది బుద్ధికి, మనసుకి, అన్నిటికి కదా. సో అక్కడ ఏమంటున్నారు, దేనికి కనెక్ట్ అవుతుంది, ఎందువల్ల అది జనిస్తుంది అనే ఆ బేసిక్ పాయింట్ మనం పట్టుకున్నాం. కళ్ళతో చూస్తుంది. అసలు ముందు మనం ఏం చేయాలంటే ఆ కళ్ళని దేన్ని చూడాలి, దేన్ని చూడక్కర్లేదు అనేది కూడా ఒకటి దానికి అలవాటు చేసి పెట్టాలి. ఏది పడితే అది చూడడం అనేది సరి అయిన విషయం కాదు. అందుకని ముందు అసలు కంట్రోల్ చేయాల్సింది కళ్ళని. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే మన కళ్ళ నుంచే లోపలికి వస్తుంది. ఆ కళ్ళు అదేదో చూసింది కాబట్టి అది కావాలని కోరుకుంటుంది. కొన్ని ఉంటాయి చెవుల త్రూ, అదొక ద్వారము కదా. ఏదో ఒక భవనం ఉందంటే దాంట్లో పెద్ద భవనానికి అయితే మరి ఒకటే తలుపు ఉంటుంది కదా, 3-4 తలుపులు ఉన్నట్టు మన లోపలికి కూడా ప్రవేశించాలంటే రకరకాల ద్వారాలు ఉన్నాయి. అందులో ఈ కన్ను అనేది చాలా ఫస్ట్ పాయింట్. లేదు, ఆ కన్నుకి కూడా కాకుండా ఒక్కసారి ఏమవుద్ది, ఇరుగోళ్ళు పొరుగోళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, చాలా ముచ్చటగా మాటలు వింటూ ఉంటాం. ఆ మాటలు వినడం అనేది అదొక కోరిక. అక్కడ దానివల్ల నష్టమా కష్టమా అంటే అదేమవుతుంది, నీ మనసు ఏదైతే మంచిది ఉందో దాన్ని తెలియకుండానే ఆ చెడు మాటలు చెడగొడుతూ ఉంటాయన్నమాట.
ఎందుకు నువ్వు సత్సంగంలోనే కూర్చో అంటారు? సత్సంగంలో మాత్రమే భగవంతుని గురించి, భగవంతుని పాదాలు పట్టుకోవడం గురించి, భగవంతుని దగ్గరికి ఎలా చేరాలో, లేకపోతే ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలో మాట్లాడతారు తప్పితే అనవసరమైన ఏ దుస్సాంగత్యంలోనో మనం ఉన్నాం. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఇంకా కుదిరితే అయ్యో నీకు పని పాట లేదా, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు మానే అంటారు. సో ముందు అసలు మనకి ఆ చెవులతో కూడా ఏం వినాలి అది కూడా తెలుసుకోవాలి. అలాగే మాట్లాడడం, దేవుడు నోరిచ్చాడు కానీ నోటితో మాట్లాడేటప్పుడు ఏ పదాలను మాట్లాడాలి, ఏ పదాలను మాట్లాడకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంటారు కదా, ఏదో కాలు జారిన తీసుకుంటాం, నోరు జారితే తీసుకోలేము. ఆ నోటితోనే మనము ఈ సంఘంలో ఎలా బ్రతకాలనేది అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పూర్తిగా మౌనాన్ని వహించావా, పూర్తిగా మనం ఇంకా స్వామివారి పాదాలని ఇంకా తొందరగా చేరుకోగలుగుతాం అనమాట. సో ఇదొక ద్వారం అయిపోయింది. ఏంటి? నోరు. ఇవి ఇలా వచ్చినాయి. మళ్ళీ ఒకటిత్వ మన చర్మం ఉంది, దానికి ఎంతసేపు ఏదో పిల్లల్ని పట్టుకుని కూర్చోవాలి, లేకపోతే వేడి వేడి టీ తాగాలి, ఏదో ఒకటి అంతే. దానికి ఆ స్పర్శ ఉంటూ ఉండాలన్నమాట. ఏదో ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. ఇదో ద్వారం. ఇలా ఎన్ని రకాల ద్వారాలు మన దగ్గర ఉన్నాయి. అంటే మనకి ఏం చేయాలి? ఇప్పుడు ఏదో మనం ఒక్కడమే ఉన్నాము, పెద్ద భవంతిలో ఉన్నాము, అందరూ ఎందుకో వెళ్ళిపోయారు బయటికి. అప్పుడు మనం ధైర్యంగా ఉండాలంటే ఏం చేస్తాం? ముందు తలుపులన్నీ జాగ్రత్తగా మూసుకుంటాం. అలాగా మన బుద్ధి భ్రష్టం కాకూడదు, మనము అనవసరమైన కోరికలు ఎంట పరిగెట్టకూడదు అంటే చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఈ తలుపుల్ని బంద్ చేయి. నువ్వు కళ్ళని మూసుకోవడం అంటే కళ్ళు మూసేసుకోమని కాదు, కళ్ళకి ఆల్రెడీ చెప్పు ఉంచాలి నువ్వు దేన్ని చూడాలి, దేన్ని చూడకూడదు. ఒకవేళ ఏదో నువ్వు చూడని వస్తువు చూస్తుంటే వెంటనే ఆ కళ్ళను నువ్వు మరల్చుకో. అలాగే వినకూడనిది ఏదో వింటున్నావు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కొంతమంది అంటారు వాళ్ళు చెప్తారండి వినకపోతే బాగోదు, అలాంటివి మన దగ్గర అవి కాదు. వాళ్ళు చెప్తున్నారు, అర్జెంటుగా ఏదో పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం అనేది తెలీదు, వాళ్ళకి ఇంకా గురువు గారి అనుగ్రహం లేదు, భగవంతుడి దృష్టి వాళ్ళ మీద ఇంకా మళ్ళలేదు. సో వాళ్ళకి ఇంకా ఎన్ని జన్మలు పడతాయో తెలీదు. రోజులు సంవత్సరాలు వదిలేయండి, కనీసం ఈ జన్మలు అయితే తరించే ప్రసక్తే లేదు. కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడతారు. మరి మనకి దేవుని కృప ఉంది కదా, భగవంతుని అనుగ్రహం ఉంది. ఆయన మనం రోజు వింటున్నాము. ఇన్ని నామాలు జపాలు తపాలు ఇంత చేసి ఎవరో అనవసరమైన మాటలు చెప్తుంటే అక్కడ కూర్చొని ముచ్చటగా వింటున్నాము అంటే ఈ తలుపు తెచ్చేసుకుని రా అమ్మ అన్నట్టు అలా తలుపులు తీసుంటే ఎవరైనా రోడ్డు మీద పోయే వాళ్ళని వచ్చేసి మన ఇంటి దోచుకుని పోతారు కదా, అది మన తప్పు. అందుకని దేన్ని నువ్వు కంట్రోల్ చేయాలి, మూల మీద నువ్వు తెలుసుకో. అసలు ఎక్కడి నుంచి నువ్వు కోరిక జనిస్తుంది అనేది నీ చేతుల్లో ఉంది. ఏదన్నా మనకి అది బాగా ఒక విషయం మనని బాగా బాధ పెడుతుంది అంటే ఆ విషయం నిజంగా అంత బాధ పెట్టేదా కాదా అంటే ఆ విషయంలో ఆ బాధ పెట్టే తత్వం లేదు. ఆ విషయాన్ని మనం ఏ రకంగా గ్రహిస్తున్నామో అది మనల్ని అంత ఎక్కువగా బాధ పెడుతుంది. అదే విషయం ఏమవుతుంది, చాలా బాధపడిపోతున్నాం, కానీ అంతట్లోనే అంతకన్నా బాధాకరమైంది ఇంకోటేదో అక్కడ గబుక్కుని ఇంకోటేదో జరిగింది, వెంటనే దీన్ని వదిలేసి దాని గురించి బాధపడడం మొదలెడతాం. అంటే ఎక్కడుంది? విషయంలో లేదు, కేవలం మనం దాని గురించి ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నామో, దాన్ని ఎలా ఆలోచిస్తున్నామో, దాన్ని ఎలా మనలోకి తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన ఈ కోరికలు జనించడం అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏమంటున్నారు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నావు అంటే ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకున్నావా? ఏమవుతుంది? కళ్ళు చూస్తే ఏదో కావాలంటుంది, చెవులు విన్నాయి కాబట్టి అదేదో ఇంకా వినాలంటుంది, తిండి నువ్వు పెడుతున్నావు కాబట్టి ఆ నోరు ఇంకా జీవచాపల్యం కొద్ది ఇంకా తినాలంటుంది. ఇలాగ రకరకాలు మనం ఎన్ని పెడితే ఒకటి ఏం చెప్తారంటే కేవలం ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాడు మాత్రమే సంతృప్తి జీవితాన్ని గడుపుతాడు. కానీ ఈ భౌతికమైన నువ్వు ఎన్ని ఇస్తే ఇంకా అంత ఎక్కువే అవుతాయి, కానీ ఆ కోరికలు తగ్గే ప్రసక్తే లేదంటారు. ఇప్పుడు ఒక మంట నార్పాలంటే నువ్వు నీళ్లు జల్లితే ఆరుతుంది, కానీ దాంట్లో నెయ్యి పోస్తున్నావు, అది కూడా ద్రవ పదార్థమే కదా అని చెప్పేసి ఇంకా ఇంకా నెయ్యి పోస్తూ ఉన్నామనుకో అగ్గి పెరుగుతుందా తగ్గుతుందా? అలాగా జనాలు ఏమనుకుంటారంటే ఒక చీర కావాలనుకున్నాం కొనేసుకున్నాం, ఏదో 4 రోజుల పైకి ఇంకో చీర బాగుందని కొనేసుకున్నాం. ఏముందండి, నువ్వు 4 రోజులు కొనేసుకుంటావు, ఆ తర్వాత అవసరం లేదు. కాదు, నువ్వు 4 రోజులు కొన్నావు కాబట్టి 5వ రోజు అది మళ్ళీ మొదలెడుతుంది, అబ్బే ఇవి కాదు ఇంకా ఇంకోటి కావాలంటుంది. అలాగా ఏమంటారు, భౌతికమైనవి మాత్రం ఖచ్చితంగా ఎంత నువ్వు ఆ కోరికలు తీర్చావో అంత రెట్టింపు పెరుగుతాయే తప్పితే నువ్వు తీర్చినందువలన అది సంతృప్తి కలిగింది అని ఒక్కటి అయినా ఏదన్నా ఉందా లోకంలో? ఏమీ
ఉండదు. అక్కడ ఎంతో కష్టపడి చాలా కాస్ట్లీ ఒక కారు కొనుక్కుంటాడు. ఓ సంవత్సరం పోయాక వెళ్ళి అడిగామంటే సంవత్సరం కూడా అక్కర్లేదు, ఇంకా ఎక్కువ ఇదైనోడైతే ఇంకా ముందే అనేస్తాడు, అబ్బాయి ఇది కాదండి ఇంకా కొత్తది ఏదో వచ్చింది బజార్లో అది. అంటే అక్కడ ఆ డబ్బుకో ఆ కారుకో వాల్యూ లేదు. అక్కడ ఉన్నదేంటి, అతని మనసుకి అలా అలవాటు చేసి పెట్టాడు. కొత్త కొత్తవేవో కొనేసుకోవాలి, ఏదేదో అనుభవించాలి, ఆస్వాదించాలని ఒక తపన్ని దానికి మొదలుపెట్టాడు. సో నువ్వు బాహ్యపరంగా ఎన్ని వస్తువులు కొను, నువ్వు కొండము నీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అవ్వడము లేకపోతే ఏదో నీ ఆలోచన అలా వెళ్ళడమే తప్పితే నిజంగా నువ్వు సంతృప్తి చెందుతావు అంటే సంతృప్తి చెందవు. నిజంగా సంతృప్తి అనేవాడు ఎవడు చెందుతాడంటే కేవలం ఆ భగవరాధనలో ఉన్న వాళ్ళకి మాత్రమే తృప్తి అనేది తెలుస్తుంది. వాళ్ళందుకే నిజమైన ఆనంద స్థితిని అనుభవించగలుగుతారు. బాహ్య వస్తువు కొన్నవాడు ఎవరినన్నా చూపించి వీళ్ళు పూర్ణ ఆనంద స్థితిలోకి వెళ్ళారు లేకపోతే ఆనందాన్ని పొందారు అని అనగలరా? అసలు ఆనందం అనేవాడు వాళ్ళకి తెలియదు. వాళ్ళు సంతోషం అనేదే ఉంటారు. సంతోషం ఆనందానికి డిఫరెన్స్ ఉంది. సంతోషం అనేది మనం ఎప్పుడైతే బాహ్యమైన కొన్ని వస్తువులు కొంటా లేదా ఏదో కొన్ని మంచి మంచి శుభకార్యాలు అట్లా జరుగుతాయి, ఆ టైంలో కాస్త సంతోషంగా కనిపిస్తాం, దాన్ని సంతోషం అంటారు. అవన్నీ బాహ్యపరమైనవి, అవి నిజంగా హృదయాన్ని టచ్ చేయవు. కొన్ని ఉంటాయి మనం ఎలా భగవంతుడి గురించి వింటుంటే కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి, మనకి తెలియకుండానే దానికి అవి ఆ నీళ్ళు వచ్చేస్తాయి, ఆనంద బాష్పాలవి. కానీ అది కూడా మామూలు జీవితంలో భౌతికమైన కలిగి అప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా మంచి జరిగినప్పుడు ఆనంద బాష్పాలు అంటాం. కానీ దానికి భగవంతుని ఒక ఆయన గురించో ఆయన భక్తుల గురించో వింటున్నప్పుడు అలా కళ్ళు చెమరుస్తూ ఉంటాయి, లేకపోతే గదగద స్వరం అయిపోతుంది, లేకపోతే మనసు ఏదో తెలియని అది ఆనందమనాలో ఏమనాలో దాన్ని మనకి చెప్పనేలేము, అలాంటి ఒక స్థితికి వెళ్ళిపోతుంది. ఇలాంటివి నువ్వు భౌతికంగా ఎప్పుడన్నా అనుభవిస్తావు అంటే ఖచ్చితంగా ఎన్ని ఎదుటివాడు లక్షలు ఇవ్వని కోట్లు ఇవ్వని ఇక అలాంటి రాదు. ఎందుకంటే కొన్ని అనుభవాలు కొన్నిటితోనే వస్తాయి. కేవలం భగవంతుడి నామంలో ఉన్న ఆ ఆనందం అనేది బయట ఏ రకంగానూ రాదు. కాబట్టి ఎవరైతే దీన్ని పట్టుకున్నారో వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఈ వస్తువులు వెంట పడరు. ఎప్పుడైతే వెంట పడరో వాళ్ళకి కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? కోరిక అనేది మనం కావాలనుకుంటేనే కదా అది కోరిక అవుతుంది. అసలు మనకు కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు కావాల్సినవన్నీ నాలో ఉన్నాయి. నాలోని ఆత్మస్వరూపంలో నా సహజ స్థితిలో ఆనందం నా దగ్గర ఉన్నప్పుడు ఇది ఏదో లేదు అని చెప్పేసి బయట బాధపడాల్సిన అవసరం ఏముంటుంది? ఏమీ ఉండదు. కనీస అవసరాల గురించి దొరికితే మంచిగా దొరికితే మంచిగా తింటాడు, ఏది దొరికితే అది తింటాడు, ఎక్కడ ఉంటే అక్కడ అలా ఉంటాడు, అలా బతికేయగలడు. ఎందుకంటే బాగా తెలిసిన జ్ఞాని ఎప్పుడు ఎందులో ఉంటారంటే ఆయన ఆనంద స్థితి, ఆయన సహజ స్థితిలో రమిస్తారు. అందుకని ఆయన మూలం ఏదో తెలుసుకున్నారు కాబట్టి ఆ కోరికల్ని ఆయన జయిస్తారనమాట. తప్పితే నువ్వు బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ప్రతి దానికి నువ్వు కనెక్ట్ అయిపోతూ ప్రతి మనుషులతో మాట్లాడేస్తూ ప్రతి వస్తువు కావాలని తెచ్చుకుని పెట్టుకుంటూ ఇన్నే చేసేస్తూ నాకు కోరికలు జయించాలి అంటే ఎక్కడ అది జరిగే పనే కాదనమాట. అందుకని మూలాన్ని పట్టుకో అని స్వామివారు అన్నారు. తర్వాత ఏమంటున్నారు? నా మాటలన్నీ ముగిశాక భగవాను తన కమండలం నుంచి కొంత నీరుని తాగారట. మళ్ళా 3:30 తర్వాత హాల్లోకి వచ్చారంట. తాను నీళ్ళు తాగానా లేదా అని అడిగారంట. తాగారని చెప్పి ఆ పరిచాకుడు చెప్తే భగవాను తన నీళ్ళు తాగారో లేదో మర్చిపోయానని మళ్ళీ కొంత నీళ్ళు తాగారట. అంటే భగవాను అజాగ్రత్తగా ఉండే క్షణాల్లో తనవైన ఇలాంటి అనుభవాలను చెప్తూ ఉండేవారు. అంటే ఆయనకి కనీసం మంచినీళ్ళు తాగానా లేనా అంటే అసలు బాహ్యంగా ఆయనకి ఎటువంటి పెద్ద అనుభూతులు ఉండేవి కాదు. దాని గురించి పెద్ద కనెక్ట్ అవుతూ ఉండేవారు కాదు. ఎప్పుడు అంతర్ముఖంలోనే ఉంటూ ఉండేవారు కదా. భయంగా ఏం జరుగుతుందని దానికి సంబంధం లేదు చెప్పేవారు కదా. ఆయనకి కూర పప్పు చారు ఏం వేసేసినా అన్నీ కలిపేసి తినేసేవారంట. ఆయనకి అదేమి రుచి పచి ఉండవు. వాళ్ళు కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేసి కాస్త అలా శరీరానికి వేస్తూ ఉంటారే తప్పితే నిజంగా దానిలో ఏ రుచి అనేది వాళ్ళకి సంబంధం ఉండదు. అందుకని ఆయన మనుషులు తాగారు లేదో కూడా తెలియని స్థితుల్లో ఉంటారట. అవి కొన్నిసార్లు గబుక్కున వాళ్ళ మాటని వస్తాయి కదా. అలాగా ఒక్కొక్కసారి స్వామి అలా చెప్తూ ఉంటారు. ఆ రోజు ఆయన మనుషులు తాగారో లేదో కూడా ఆయనకు గుర్తులేదు, తాగారు మళ్ళా మర్చిపోయి మళ్ళీ తాగారు. సో అంతలాగా వాళ్ళు బాహ్య స్పృహ లేకుండా ఉంటారనమాట. ఎప్పుడు అంతర్ముఖంలో ఉంటూ ఉంటారు. మళ్ళీ భగవాను తనకు కొన్నిసార్లు ఇది పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అనేది కూడా తెలిసేది కాదట. అంత అసలు అంటే రోజులో
పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా తెలియనంత అసలు బాహ్య స్పృహ లేకుండా ఉండేవారు. మళ్ళీ అప్పుడు ఆయన గడియారం చూసుకొని మళ్ళీ చెక్ చేసుకొని ఆహా ఇది పొద్దున్న అది సాయంత్రం అని ఆయన చూసుకుంటూ ఉండేవారంట. అలాంటి స్థితిలో ఆయన ఉండేవారు. ఒక సందర్భంలో భగవాన్ నాతో తన శరీరం కొంత భాగంపై చర్మ వ్యాధి ఉండినప్పుడు దాన్ని గీరేశానని, ఆ గీరడం కూడా సామాన్య నిద్రలో తెలియక గీరడంలా ఉండేదని చెప్పారు. ఎందుకు నిద్రలో ఉండేటప్పుడు గీరడం అంటే మనము కొంచెం ఏదో దురద అది ఏమో అనిపిస్తే పగలు కొంచెం చూసుకొని నెమ్మదిగా చేస్తాం. అదే నిద్రలో ఒక్కొక్కసారి ఎలా చేస్తామంటే అది రక్కేసుకొని ఒకసారి రక్తం కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే మనకి తెలియని స్థితిలో ఉంటాం. అది ఎప్పుడు చేస్తాం? మనం నిద్రలో ఉన్నప్పుడు, అంటే బాహ్యంగా మనం స్పృహలో లేనప్పుడు అలాగ గట్టిగా గోకేసుకోవడం జరుగుతుంది. కానీ స్వామి ఏమంటున్నారు, నేను ఇలా జాగ్రత్తగా ఉన్నప్పుడే నేను గట్టిగా ఒక్కొక్కసారి తెలియక ఇలా గోక్కుంటాను. అది ఎలా గోక్కుంటా అంటే నిద్రలో ఉన్నప్పుడు, అంటే ఆయన మెలకుగా ఉన్నప్పుడేమో నిద్ర స్థితిలో లాగా, నిద్రలో ఉన్నప్పుడేమో బాహ్య స్థితిలో లాగా. అంటే నిజానికి ఏంటి, ఆయనకి అసలు బాహ్య స్పృహ అనేది ఏ రకంగానూ లేదనమాట. శరీర స్పృహ కానీ శరీరానికి ఏమవుతుంది ఏమవ్వట్లేదు అలాంటి ఇంకా అసలు మనకి ఆయన జీవిత అంత్యకాలంలో అయితే బాగా తెలుస్తాయి. ఆయన శరీరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు అని చెప్పి చాలామంది ఏడుస్తూ ఉంటే కూడా ఆయన ఒకటే చెప్తారనమాట, ఎందుకు ఈ వెళ్ళిపోయే శరీరం వెంట మీరు పడుతున్నారు, ఎందుకు ఈ శరీరము ఏదో దీన్ని ఇంకా ఉంచేయాలని ఎందుకు అనుకుంటున్నారు, లేదు నేను శరీరం ఉన్నంత కాలమే ఉన్నానని మీరు అనుకుంటున్నారు. ఇది అర్థమవుతుంది. ఎవరికైతే నేను శరీరం ఉన్నంతసేపే ఉన్నానని మీరు అనుకుంటున్నారా అన్నప్పుడు ఎవరికైతే అర్థమైందో ఆయన చెప్తారు, ఆ స్వామివారి శరీరాన్ని వదిలిపెట్టిన నాకు నిజంగా బాధ అనేది అనిపించలేదు. ఎందుకంటే స్వామివారు ఇంకా ఉన్నారనే విషయం నాకు తెలుసు. కేవలం శరీరాన్ని అయితే వదిలేరు కానీ ఆయన అయితే ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తారు. అది తెలియలేదు, లేకపోతే అర్థం కానో లేవనుకుంటారు. కేవలం ఆయన ఆ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉన్నారేమో అని బాధపడుతూ, లేకపోతే ఆ శరీరాన్ని ఇంకా 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 ఎంతకాలం ఉండిపోతుంది. శరీరం అనేది ఎవరికైనా, ఆయన కూడా ఒక మనిషి రూపంలో వచ్చారు కాబట్టి ఎంతో కొంతకాలానికి ఆయన చాలించి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకా చివరి దశలో ఏదో ఆయన సామాన్యుల్లాగా ఆయన కావాలనుకుంటే ఆయనకి ఏదో పుండు లాంటిది ఏదో వస్తుంది, రాచపుండు అలాంటివి, అవన్నీ వాళ్ళకేమీ రావాల్సిన అవసరం లేదు. ఆయనకున్న దాంతో ఏమీ లేకుండా కూడా ఆయన ఎంచక్క జీవించవచ్చు, వెళ్ళేటప్పుడు హాయిగా వెళ్ళిపోవచ్చు. కానీ అవి కూడా ఆయన భరించారు. ఒక సామాన్యుడు ఎలాగ ఆ శరీరంతో ఎన్ని కష్టాలు పడతారో అలాగా ఆ చివరిలో అవి కూడా పడ్డారు. కానీ ఎప్పుడు ఇవన్నీ తగ్గించేసుకోవాలి అలా ఏం అనుకోలేదు. ఎందుకంటే శరీరాన్ని ఆయన ఎప్పుడు వేరేగా చూసేవారు. అందుకే కదా దీన్ని అనేవారు. ఆయన శరీరం ఎప్పుడు పట్టుకుని దీన్ని అనేవారు తప్పితే నేను అనేవారు కాదు. నేను మనకు చెప్పినట్లు ఎప్పుడైతే మనం నేను అనే అసలు ఆ పదం వదిలేస్తామో, ఇది నాది అనో నేను అనే ఒక పదం కనుక జీవితంలో వదిలేసామా, ఇంకా మనము ఇంకా ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది వేరేగా ఏమీ లేదు. ఇంకా ఆత్మజ్ఞానాన్ని పొందేసినట్టే. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, ఎవరైతే పూర్తిగా భగవంతుడే నేను, లేకపోతే నేనే భగవంతుడిని అయిపోతామో, ఆ తర్వాత ఇంకా నేను నాది అనే అసలు ఆ పదమే నా జీవితంలోకి రాదనమాట. సో అంతలాగా ఆ స్వామివారు అక్కడికి వెళ్ళారనమాట. ఇంకోసారి నేను భగవాన్ యొక్క శరీర బాధ గురించి చింతిస్తూ ఉండగా భగవాన్ ఆ బాధ తనకు కలలో అస్పష్టంగా కదిలిపోయే అనుభవంలో ఉందని చెప్పారు. ఆయనేమో బయట ఈ చర్మ వ్యాధితోనో దేనితోనో బాధపడుతున్నప్పుడు గురువులు అలా బాధపడుతుంటే శిష్యులకి ఇంకా బాధగా అనిపిస్తుంది. సో వాళ్ళు అలా బాధపడుతున్నప్పుడు అప్పుడు భగవాన్ ఏమన్నారంట, నాకు ఇదేదో చూడు, మనకి బాగా నొప్పి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. బాగా నొప్పి ఉన్నప్పుడు మధ్య మధ్యలో మగత వచ్చేసినట్టు నిద్ర వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా ఎక్కువ చెప్పాలంటే ప్రసవ సమయంలో కూడా అంత నొప్పిలు వచ్చినప్పుడు కూడా మధ్య మధ్యలో మగత నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అంత ఎక్కువ నొప్పిలో ఒకలాంటి మగత నిద్ర వస్తుంది. అలాగే స్వామి ఉంటారు. అప్పుడు మగత నిద్రలో ఏమన్నా నీకు ఆ నొప్పి తగిలిస్తుందో తెలియదు. ఎందుకంటే మామూలుగా అయితే నిజంగా అది బాధ ఎక్కువే ఉంది. కానీ ఆ మగత నిద్రలోకి వెళ్ళాడు కాసింతసేపు మనకు ఆ నొప్పి తెలియకుండా అయిపోతుంది. అలాగా ఈయనేమంటున్నారు, శిష్యులు బాధపడుతుంటే నాకైతే ఏదో నిద్రలో కాసింత తెలిసి తెలియనట్లుగా అనిపిస్తుంది అయ్యా అస్పష్టంగా అంటున్నారు.
అంటే సహజంగా అక్కడ అంత నొప్పి ఉన్నా సరే ఆ నొప్పిని కూడా ఆయన అనుభవపూర్వకంగా నేను అంత బాధని అయితే నేను అనుభవించట్లేదు అని చెప్పడం అనమాట. సో ఆ రకంగా ఉండేది ఆయన ఆ శరీరాన్ని తీసుకునే పద్ధతి అనమాట. ఇవన్నీ మన మధ్యనే ఉంటూ భగవాన్ ఏ విధమైన జీవితాన్ని గడిపారో, పనులు చేస్తున్నట్లు, తిరుగుతున్నట్లు, భావిస్తున్నట్లు, పైకి కనిపించిన నిజానికి మనం అనుభవించే విషయాలు లేని మరో ప్రపంచంలో జీవించే వారిని తెలిపే సూచనలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉంది, మనలాగా లేవు కదా. మనము ఈ మెలకులో ఉన్నప్పుడు బాధని బాధగానే తీసుకుంటాము, లేకపోతే మనుషులు తాగితే తాగామని తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ మరి భగవాన్ గురించి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే, ఆయనేమో లేచి ఉన్నప్పుడు ఏదో నిద్రలో ఉన్నట్టున్నానయ్యా, లేకపోతే నిద్రలో ఉన్నప్పుడు లేచి ఉన్నట్టున్నాను అంటే ఆయనకు డిఫరెన్స్లు లేవు. మనలాగా ఆయన జీవించట్లేదు. ఆయన ఏదో వేరే ప్రపంచంలో ఉన్నారా అన్నట్టున్నారు. అంటే ఆయన ఒక అంతర్ముఖం అయిపోయి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు. మనం ఏ ఏ ప్రపంచంలో ఏ ఏ వస్తువులతో ఏ ఏ రకాలుగా కనెక్ట్ అవుతామో పరిస్థితులతో వాటితోనూ, ఆయన అలా లేరు. అక్కడే ఉన్నా, మనతోనే ఉన్నా, మన ఎదురుగుండానే ఉన్నా, మనతో తిరుగుతున్నా, ఆయన మాత్రం వేరే లోకంలో ఉన్నారు. ఆయన లోకం ఏదో అన్నట్టు ఆయన అంతర్ముఖంగా ఉండేవారు అని చెప్పడానికి ఇవన్నీ ఒక చిన్న ఉదాహరణలు అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, నేను హరీంద్రనాథ చటోపాధ్యాయ, జీవి సుబ్బరామయ్య, టిపి రామచంద్రయ్య అనే హాల్లో భగవాన్కి ఎదురుగుండా మొదటి వరుసలోనే కూర్చునున్నాం. అప్పుడు సుబ్బరామయ్య హరీంద్రనాథ చటోపాధ్యాయతో, నేను ఈ మధ్య మీరు అరవిందాశ్రమంలో రాసిన పద్యాలను, వాటిలో కొన్నింటిని మెచ్చుకుంటూ అరవిందులు రాసిన అభిప్రాయాలున్న ప్రతిని చూశాను అన్నారు. అందుకు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ భగవాన్తో, నేను అరవింద్ ఆశ్రమంలో 2 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు 4000 పద్యాలు, 50,000 పంక్తులు కలిగిన పద్య కావ్యాన్ని, ఇంకా కొన్ని పద్యాల్ని రాశానన్నారు. అప్పుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, 2 ఏండ్లుగా అరవింద్ ఆశ్రమంలో ఉండడం అన్న వార్త నాకు క్రొత్త కాకపోయినప్పటికీ భగవాన్కి క్రొత్తే. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ భగవాన్ను దర్శించడం ఇది 3వసారి. అప్పుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పాండిచేరిలో తాను రాసిన పద్యం 1, అంతకుముందు రాసిన పద్యాలు 2 మాకు చదివి వినిపించారు. ఆ చదవడాన్ని భగవాన్ కూడా ఆనందంగా విన్నారు. హరీంద్రనాథ చటోపాధ్యాయను అతను రాసిన నాటకంలో ఓడ కార్మికుడు పనిలోని బాధను ఏ విధంగా తెలియపరిచాడో ఆ భాగాన్ని నటిస్తూ చదవడం అన్నది ఏ విధంగా హృదయాలను కదిలిస్తుందో చూచాము. కొంతసేపటికి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ భగవాన్తో, మాకు ఒక్కొక్కప్పుడు భగవాన్ సన్నిధిలో కన్నులు నీటితో నిండి గొంతు గద్గదమవుతుంది, కారణమేంటి స్వామి అని అడిగారట. దానికి భగవాన్ ఒక చిరునవ్వు నవ్వారట. అందుకు నేను ఆ విధంగా ధారగా కన్నీరు కారడం మంచి సంగతే. భగవాన్ ఇక్కడికి రాకముందు మధురలో ఆలయంలోని విగ్రహం ముందు నిల్చోగానే కనుల వెంట నీరు ప్రవహించేదని చెప్పబడింది కదా అంటారు. మనకి ఇంతకు ముందు చెప్తారన్నమాట. రమణ భగవాను అరుణాచలం రాకముందు అక్కడ ఆయన మధురలో ఉండేవారు కదా, అక్కడ కూడా ఆయన విగ్రహం ముందుకు వెళ్తే అంటే భావోద్వేగం అంతలా ఉంటుంది. భగవంతుడితో ఎప్పుడైతే భక్తుడు చాలా ఎక్కువ సన్నిహితం అయిపోతారో, ఎప్పుడైతే ఆ భగవంతుని గురించి ఆలోచనలు ఎక్కువైపోతాయో, ఆ మూర్తిని చూస్తే మనలాగా వాళ్ళకి అది మూర్తిలా కనిపించదు, భగవంతుడే ఎదురుగుండా ఉన్నారనుకుంటారు. ఎలా అయితే మనం ఎవరో మనకు కావాల్సిన వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు, చాలా రోజుల తర్వాత వచ్చారంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది కదా. మనకే అలా కలిగినప్పుడు వీళ్ళు భగవంతుని కోసం అంత తపన కలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ మూర్తిలోనే ఆ స్వామి వారిని అలా ప్రత్యక్షంగా చూస్తారో ఇంకా వీళ్ళకి ఎంత ఆనందం వస్తుంది అంటే గద్గద స్వరం వస్తుంది, కన్నీంటి నీళ్ళు వస్తాయి. సో ఇలా జరుగుతుందని ఒక ఆయన ఏం చెప్పారు, భగవాన్ మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా కళ్ళలో నీళ్ళు వస్తుంది అంటే అప్పుడు ఏం చెప్తున్నారనమాట. ఏమని, భగవాన్ కూడా అలానే అన్నారు. ఆయన చిన్నప్పుడు కూడా మధురలో ఉన్నప్పుడు ఒక భగవంతుని దర్శనానికి వెళ్తే ఆయనకు కూడా అలాగా కళ్ళ నుండి నీళ్లు వచ్చాయని. కంటి నీరు తనంత తానుగా కారేది ఏ బాధ వల్లనో సంతోషం వల్లనో కాదు, అది కేవలం భక్తి వల్లనే అని చెప్తున్నారు. తనంతటిగా తాను వచ్చేస్తుంది అనమాట. బాధ వల్ల వచ్చేది బాధల వలన వస్తుంది కదా, కానీ ఇక్కడ అలా కాదు. దానికి ఏ రీజన్ అనేది కూడా ఎవరికి తెలియదు. ఆ స్వామివారి ఎదురుగుండా వెళ్ళేసరికి అదొక తన్మయత్వం, అందులో నుంచి ఆ గద్గద స్వరం అలాగా కంపించడం కానీ కంఠం లేదు, ఆ కళ్ళల్లో వెంబట అలాగ నీరు కారిపోవడం కానీ, ఇవన్నీ ఏంటి భక్తికున్న లక్షణాలు అనమాట. సో అప్పుడు భగవాన్ అందుకొని
ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఒకసారి జరిగింది. హృదయాన్ని కదిలించే విషయాలు వినడమో చదవడమో వల్ల కూడా ఆ విధంగా కన్నుల నుండి నీరు కారిపోతాయి. చూడబోతే భావావేశం కలిగించే కన్నీరు మనలో చాలామందిలో కనబడకుండా ఉంటుంది. కొన్ని సమయోచిత క్షణాల్లోనో లేక ఏ చిన్న ఉద్రేకం కలిగినా అవి మన స్వాధీనంలో లేకుండా బయటకు వస్తాయి అని చెప్పి స్వామివారు చెప్తున్నారనమాట. ఎప్పుడైనా సంయోచన క్షణాలు వచ్చినా, చిన్న ఉద్రేకం కలిగిన అప్పుడు అలాగా మన కళ్ళ వెంపట నీళ్ళు వస్తాయని చెప్పారట. తర్వాత భగవాను ఆ విషయాన్ని కొనసాగిస్తూ తనకు సహజమైన అభినయ ధోరణిలో తాము 22 ప్రాయంలో విరూపాక్ష గుహలో ఉండగా జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారట. భగవాను గుహకు దగ్గరగా ఒక రాతి మీద కూర్చునున్నారట. అప్పుడు ఒక 8 పిల్లాడు వచ్చి భగవాన్ వైపు చూసి, ఇంత కళ కలిగి ఇంత చిన్న వయసులోనే భగవాన్ కఠిన తపస్సు కై కొనడం చూసి అతను భరించలేకపోయాడు. ఆ పిల్లోడు చూసి చిన్న పిల్లోడు 8 సంవత్సరాలు, స్వామివారు కూడా పెద్ద కాదు కదా, 14-15 సంవత్సరాలు, ఆయన ఏం పెద్ద వ్యక్తి ఏం కాదు. అయినా సరే ఆ చిన్న పిల్లోడు వచ్చి ఈయన్ని చూసి ఆ అబ్బాయికి బాధ వేసిందంట. ఈయనకి ఏం కాడు, కానీ అలా చూసి ఆ అబ్బాయి బాధపడి చాలా దయతో అన్నాడంట. దయ కలిగి ఆ అబ్బాయి ఇంకా వెక్కి కూడా ఏడ్చేశాడంట పాపం చూసి, అయ్యో స్వామి ఇలా ఉన్నారా అని. అక్కడ అందరూ ఆయన చూసి జాలి పడుతూ ఉండేవారు కదా, ఎందుకంటే తిండి తిప్పులు అనేవి ఏమీ లేకుండా ఒక్కరే అలా కూర్చొని, అక్కడ ఏమి ఇంకా స్నానము అది ఇది ఏమీ లేదు, అలా కూర్చుని ఉండేవారు ఆ ధ్యానంలో. ఇంకా చెప్పాలంటే ఆ పురుగులో చీమలు అవి కుడుతున్నా సరే ఆయన కదలకుండా మెదలకుండా ధ్యానం చేస్తూ ఉండేవారు. అది చూసి చాలామంది బాధపడుతూ ఉండేవారు. వాళ్ళకి ఏంటంటే స్వామివారు శారీరకంగా కనిపించేవారు, శరీరంతో ఆయన అంత బాధపడుతున్నారు కదా అని చెప్పి వీళ్ళు కూడా బాధపడుతూ ఉండేవారు. అయితే స్వామి ఏమంటారు, వీళ్ళు బాధ అని అనుకుంటున్నారు కానీ నేను మాత్రము అంతర్ముఖంగా బ్రహ్మానంద స్థితిలో ఉన్నానని చెప్పుకునేవారు. ఆయనకి అది ఆనందంగా ఉండేది, ఎందుకంటే శరీరంతో సంబంధం లేకుండా ఉన్నారు కాబట్టి. అయితే ఈ బాబంట పాపం చాలాసేపు ఏడ్చాడంట. ఆ తర్వాత భగవంతు అన్నారంట, ఆ ఏడుపు కారణం ఎవరు చెప్పగలరు? నన్ను చూసిన మాత్రాన్ని ఆ కన్నుల్లో నీరు కారడం ఎందుకు అని. అయితే ఆ అబ్బాయి ఎందుకు అలా ఏడ్చాడు అంటే అప్పుడు భగవాన్ రమణులు ఏమంటున్నారు, అసలు ఆ ఏడుపుకి కారణము ఎవరు అంటే ఏం చెప్తాము, నిజంగా ఆ పిల్లోడికి ఈయన ఏం అవ్వరు, పోనీ ఏదో సొంత అన్నో తమ్ముడో అంటే అలా చూసి ఏడ్చాడంటే ఒక మీనింగ్ ఉంటుంది. కానీ నిజంగా అక్కడ అలా ఏం లేదు, ఎవరో ఒక పిల్లోడు కూర్చున్నాడు, ఈయన్ని చూశాడు, చూడగానే పాపం చాలా బాధ కలిగింది. నన్ను చూసిన మాత్రాన్ని కన్నుల్లో నీరు కారడం ఎందుకు నన్ను చూడగానే ఆ అబ్బాయి కళ్ళల్లో నీరు కారింది అంటే ఆ సున్నితమైన మనస్సు కదా, అది కాస్త ఇంతసేపు ఇందాక స్వామివారు చెప్పినట్టు మనకి ఆ సంయోచిత క్షణాల్లో చిన్న ఉద్రేకం కలిగితే అయ్యో అనిపిస్తుంది అనమాట. ఒక నిజమైన మంచి సాధు స్వభావం ఉన్నవాళ్ళు ఏంటి అలా ఎవరన్నా ఉంటే అయ్యో నా చిన్న పిల్లవాడు కదా, అబ్బాయికి నిజంగా తపస్సు అవి కూడా ఏంటో తెలీదు, సో అయ్యో ఇంకో అబ్బాయి అంత కష్టంలో ఉన్నాడా అలా ఉన్నాడా అని అబ్బాయి చూసి ఏడ్చాడు అనమాట. సో ఎవరు కారణం ఏంటి అంటే ఏమంటున్నారు, అది చిన్న ఉద్రేకం. ఆ సమయాల్లో అలా నీళ్ళు వచ్చేస్తాయి కన్నీళ్ళు. ఏదో రీజన్ తెలిసే అబ్బాయి ఏం చేయలేదు, ఏదో మా అన్న తమ్ముడా అనుకుని బాధపడలేదు, అక్కడ ఆయన చూసి అలా ఫీల్ అయ్యాడనమాట. ఈ జ్ఞప్తి సంబంధమైన మనస్థితిలో ఆ రోజే పై విషయానికి జోడిస్తూ భగవాన్ ఇంకా ఇలా చెప్పారట. ఇంకో 10 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడంట. అతను భగవాన్ విరూపాక్ష గుడిలో ఉన్న రోజుల్లో ఆయన చూసి ఆ అబ్బాయి కూడా జాలి పొందాడంట. వారి మధ్య ఈ క్రింద సంభాషణ జరిగిందంట. భగవాన్ గుహకు దగ్గరలో ఉన్న రాతి మీద ఒక్కరే కూర్చుని ఉండగా ఆ పిల్లవాడు భగవాన్ని కలిశాడంట. ఆ పిల్లవాడు అడిగాడంట ఏమని, ఎందుకు నువ్వు ఇక్కడ ఈ విధంగా ఒంటరిగా ఉన్నావని. అప్పుడు భగవాన్ అన్నారంట, ఆ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, ఈ విధంగా ఇక్కడికి వచ్చేసాను అని చెప్పారట. మరి నీ ఆహారం సంగతి ఏంటి అని అడిగాడంట. అప్పుడు భగవాన్ అన్నారు, ఎవరైనా ఏమన్నా ఇస్తే తింటున్నాను కదా అని. ఇప్పుడు పిల్లవాడు అన్నాడు, మా యజమాని చాలా మంచోడు, నిన్ను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తాను. మొదటి కొంతకాలం నువ్వు ఊరికి నీ పని చేయాలి, ఆ తర్వాత నీ పని అతను ఒప్పుకుంటే కనుక రోజుకి 3 పైసలు ఇస్తాడు, క్రమంగా 6 పైసలు ఇస్తాడు, అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాడు అన్నాడంట. అప్పుడు భగవాన్ సరే దయచేసి అలాగే చెయ్యి అని చెప్పేసి ఆ పిల్లవాడిని అన్నారట. ఈ సంగతి చెబుతూ భగవాన్ ఆ పిల్లవాడు తన దృష్టిలో నా స్థితిని దయనీయంగా తలచి ఎంతో అక్కరతో గమనించడమే కాకుండా నిజమైన జాలితో తీవ్రంగా కదిలిపోయడంలో ఏమాత్రం సందేహం లేదు కదా అన్నారంట. అంతే కదా,
ఇక్కడ అయ్యో పాపం అని చెప్పేసి ఆ అబ్బాయి పాపం అంటే ఈ లెక్కన ఆ అబ్బాయి ఒక కూలి పని చేసుకునే పిల్లోడు. ఆ పిల్లోడు కూడా ఈయనకేదో పాపం ఆకలి అది తీరడం లేదేమో, అంత ఆ స్థితిలో దయనీయమైన స్థితిలో ఉన్నారేమో అని చెప్పేసి నువ్వు కూడా వస్తావు నాతో పాటు పని చేసి డబ్బులు వస్తాయని చెప్తున్నాడు. సరే అన్నారంటే స్వామివారు. కానీ అలాగా అతను ఆ అబ్బాయి ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడంటే ఈయన్ని చూసి ఈయన స్థితి. సో మనము ఎప్పుడు అలాగా మనలో గద్గద స్వరం వస్తుంది, లేకపోతే కళ్ళల్లోంచి తెలియకుండానే కన్నీరు లాంటివి వస్తుంది అంటే ఏం చెప్తున్నారు, ఎదురుగుండా అలాగ మనల్ని ఉత్తేజపరిచే ఏదన్నా ఒక క్షణం ఉంటే గనక. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక గుడికి వెళ్తాము, అక్కడ స్వామివారి విగ్రహం మహదానందాన్ని కలిగించింది అనుకుందా, చూడగానే తెలియని ఒక ఉద్రేకం మనలో కలుగుతుంది. అది రకరకాల లాగా ఏదో కన్నీరు లాగాన ఇంకోలా మన నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది అనమాట. సో అలాగా అవుతాయి అని చెప్పేసి స్వామివారు చెప్పారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ చదవండి అమ్మా. నెక్స్ట్